ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన మాట తీరు మారదు విక్రాంత్. కుక్క తోకకు కర్రతో కట్టుకట్టి ఎన్నేళ్లుంచి తీసినా ఆ తోక వంకరగానే ఉంటుంది. కాని వెనకటి మాటల్ని పక్కన పెడితే ముందు మాట మాత్రం తనకు తెలియకుండానే నిజం చెప్పింది. ఏంటా మాటక్క? భుజంగమణిని గాయత్రి పట్టుకోవడం వల్లే గాయత్రి ప్రాణాలు నిలబడ్డాయని. నేను చెప్పానా? పెద్దమ్మ, ఆ మణి పిల్ల తీసుకోగానే పాము కాటేసి ఉండొచ్చు కదా. వల్లభా, ఆ మణి తీసుకోవాలని నీకు లేదా? మీ అమ్మకు లేదా? సుమనకు లేదా? అబ్బో, ఆ విషయంలో వాళ్ళు చేసే ప్రయత్నాలు మామూలుగా లేవు పెద్దత్తయ్య గారు. సర్లే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఉంటావా ఏంటి? పెద్దమ్మా, నైని పెట్టిన పసర తప్ప ఎలాంటి వైద్యం చేయించలేదు మేము. ఆ విశాలాక్షమ్మ వారిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు విశాల్. అమ్మగారు, భుజంగమణి వల్ల బాబుగారికి నయమైందని సంతోషించిన మేము పసిపాపకు ఇలా జరిగిందని బాధపడుతున్నాం. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను నైని. పాపకు పాము కాటేస్తుందని నీకు ముందే తెలుసా పెద్దమ్మా? పెద్దమరదల్లా మీకు కూడా దివ్య దృష్టి అబ్బిందా? అతిగా మాట్లాడకండి శ్రీవారు. పెద్దత్తయ్య గారు నవ్వుతూనే నలిపేస్తారు. నా కొడుకు తింగర్తనంతో లలితక్కను అడిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను నైనిని అడగదలుచుకున్నాను. ఏమని? ఎవరికైనా ఆపద వస్తే ముందే చెప్పగలిగే నువ్వు గాయత్రి పాపను పాము కాటేస్తుందని ఎందుకు గ్రహించలేకపోయావు నైని? నిజమే కదా, పాముని చూసిన కంగారులో అసలు విషయమే మర్చిపోయాం. కరెక్టే కదా వదనా. అందరినీ కాపాడే మీరు గాయత్రి పాప విషయంలో ఎందుకేం చేయలేకపోయారు? అంటే ఆ పెద్ద బొట్టమ్మ ఉలుచిని ఎత్తుకుపోతుందే తప్ప పాముగా మారి పాపని కాటేస్తుందని మనమే గెస్ చేయలేదు. చెల్లెలా పసిగడుతుంది? నేను కూడా అదే అనుకున్నాను. అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. కాదు, చాలా సంతోషం అక్క. మీరు రావడంతో ఇంట్లోనే భుజంగమణిని మానసాదేవి అమ్మవారి ముందు ఉంచి పూజ జరిపించబోతున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా పెద్ద మరదల విజన్ పవర్ కి ఎందుకు బ్రేక్ పడిందన్న డౌట్ కూడా క్లియర్ కాబోతుంది మమ్మీ. ఏర్పాట్లు చూడండి బావగారు. అలాగే. ఇంకో విషయం నైని, భుజంగమణిని కొత్త బట్టలు చుట్టి పెట్టాలి. పూజ చేసేటప్పుడు ముడి విప్పి బయట పెట్టాలి. అలాగే అమ్మగారు. ఎందుకలా పెద్దమ్మా? నేను చెప్తాను. మా అక్క దాన్ని ఆట వస్తువులా గాయత్రి పాపకి ఇచ్చేది. ఆ పిల్ల ఇష్టానుసారంగా ఆడుకుంటూ సోఫాల కింద టేబుళ్ల కింద పడేసేది.
ఇప్పుడు పూజ చేస్తున్నాం కాబట్టి శుభ్రంగా కడిగి కొత్త బట్టలో కట్టి పెట్టమని పెద్దత్తయ్య గారు సూచించారనుకుంటా. అవును సుమనా. నేను చెప్పానా? పెద్దమ్మ వచ్చినప్పటి నుంచి అన్నీ కరెక్ట్గానే చెప్తున్నావు సుమన. ఈరోజు నీ రాశి ఫలం బాగున్నట్టుంది. పూజ అయ్యేలోపు ఎవరికి ఎలాంటి ఫలం దక్కుతుందో చూడాలి. మానసాదేవి అమ్మవారి పూజ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే మణిమాణిక్యాలు ఎంతో విలువను కలిగి ఉంటాయి. వాటి వల్ల అకాల దోషాలు సంభవించటం పరిపాటి. లేదమ్మగారు, అందరూ తలో చేయేస్తే అరగంటలో ఏర్పాట్లు పూర్తయిపోతాయి. నేను కూడా ఉత్సాహంగా పాల్గొంటాను. ముందు మీ తల్లి కొడుకులిద్దరూ నడుము వంచండి. హా? అయ్యో, దానికేం భాగ్యం పెద్ద పెద్దమ్మా. ముందు పనులన్నీ చకచకా పూర్తి చేసే స్నానాలు చేస్తాం. అంటే ఇప్పటిదాకా రెండోసారి చేస్తామని అర్థం. పదరా. హ్మ్. రండమ్మగారు. గాయత్రి, రమ్మరా. పూజేమో గానీ ఫలితం మాత్రం మన ప్రయత్నాలకు విరుద్ధంగా వస్తుందేమో అనిపిస్తోంది. ఈసారి తప్పించుకోలేమేమో అనిపిస్తుంది విశాల్. ఎందుకంటే నా కుడి కన్ను అదురుతుంది. నైని, నీకెంత నమ్మకం ఉంటే నీ వెంట గాయత్రి పాపని, విశాల్ని మణికాంతగిరికి తీసుకెళ్తావు చెప్పు. ముందు భయమేసిందమ్మగారు, వీళ్ళకి ఏమైనా అవుతుందేమోనని. హ, నీకేమవుతుందోనని తోడుగా నేనొచ్చాను నాయని. నువ్వు కూడా చెప్పు పాప. ఇద్దరు అమ్మా నాన్నలకి ఏమీ కాకుండా గాయత్రి అత్తయ్యలాగా రక్షగా ఉండడానికి వెళ్ళానని. నిజమే హాసిని, గాయత్రి ఎక్కడుంటే అక్కడ మంచే జరుగుతుంది. పాపం, తనకే పాము కాటేసింది అత్తయ్య గారు. అమ్మవారి దయుంటే రేపట్లోగా పూర్తిగా కోలుకుంటుంది. చీరలమ్మా, చీరలు, కొత్త కొత్త చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు. రేయ్ ఆపు. ఏంటది పల్లీలమ్ముకునేవాళ్లాగా? చీరలు పెద్ద పెద్దమ్మా. ఎక్కడో అన్నాయా? అమ్మగారు పూజకని మా అందరికీ చీరలు తీసుకొచ్చారు బాబుగారు. మా ఆయన్ని అత్తయ్య గారి కార్ డిక్కీలో నుంచి తీసుకురమ్మని పురమాయిస్తే పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోనిస్తారు? ఇలా కేకలేసుకుంటూ వచ్చారు. తమాషా చేయాలనుకున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.